गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। అని బెసెంట్ మనకు ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. వాసుదేవ. అంతకుముందు శబ్దము కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఈ రెండింటిని మనం గమనించుతున్నాము కాబట్టి మనకు అది తెలిసింది. శబ్దము అనేది నిశ్శబ్దం అని ఇది ప్రత్యేకంగా మనకు తెలిసింది.
కాబట్టి గమనించే వాళ్ళం ఎవరు అక్కడ, అది అసలు విషయం. తాళం చెవి అది మనకి. కాబట్టి దాన్ని ఎవడైతే మన చేత గమనింపజేస్తున్నాడో వాడిని కొట్టుకోవాలన్నమాట. కాబట్టి లోపలికి అంతర్ముఖంగా అనేది అందుకనమాట. అంతర్ముఖ సమారాధ్య అని మనకి లలిత సహస్రనామంలో వచ్చేది అందుకు. బహిర్ముఖ బయట బయట ఎక్కడ చాలా దుర్లభం దొరకటం. అంతర్ముఖ సమారాధ్య హాయిగా దొరుకుతుంది అంతర్ముఖంగానే. ఓకే. భారత సమాజ పూజ రహస్య ప్రకాశం పాఠము 5 25/2/2021 గురువారము సాయం సంధ్యా సమయము సాయంత్రం 6:30 గంటలు. జూమ్ క్లౌడ్ హెచ్డి వీడియో మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కి ఆల్కాటుల చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజము శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న థియోసఫీ అధ్యయనములో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న భారత సమాజ పూజ రహస్య ప్రకాశమును ఏకకాలంలో ప్రత్యక్షముగా దర్శిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరకు నమస్కారము. ఈ పూజను కూర్పు చేసిన శ్రీ అల్లాడ మహాదేవ శాస్త్రి గారికి, శ్రీ అల్లాడ చిన్నస్వామి శాస్త్రి గారికి, కూర్పు చేయుటకు కారకులైన కృష్ణాజీ గారికి శిరస్సు వంచి నమస్కారం చేద్దాం. ఎందుకంటే మనకు అందించింది వాళ్ళకి ఎప్పుడైతే మనం శిరస్సు వంచి నమస్కారం చేస్తామో వారి నుంచి మనకి ఆగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ నుంచి మనకి రావడం అని కాదు, మనలో మేల్కుంటుంది అది. ఎందుకంటే వితౌట్ నుంచి విత్తిన్ లేదు, విత్తిన్నే వితౌట్లో లేదు. అలాగే ఈ పూజని సమగ్రంగా మనం తెలుసుకోవడానికి వీలుగా సిడబ్ల్యూ లెడ్బీటర్, సి కున్హన్ రాజా, పికే తెలాంగ్ వీళ్ళ ముగ్గురికి కూడా మనము శిరస్సు వంచి నమస్కారం చేద్దాం. సరే, బోధన 2 విధములుగా జరుగుతుంటుంది. స్థూల జగత్తుకు సంబంధించి ప్రస్తుత జన్మలో మనకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారములు చూపు దిశగా ఒక విధమైన బోధన జరుగుతుంటుంది. ఇంకొకటి మన అసలైన లక్ష్యము ఎన్నో జన్మల తర్వాత పొందేది ఈ జన్మలోనే, ఈ క్షణములోనే ఆ జీవిత లక్ష్యమును చేరు దిశగా బోధింపబడుతుంటుంది. ఒకటి ఈ జన్మకు మాత్రమే కావలసినది బోధించడం, మరణించగానే ఆ బోధ అంతా కనుమరుగు అవడం, ఇంకో జన్మ ఎత్తగానే మరలా బోధింపబడుటకు సిద్ధం అవడం మొదటి విధానము ద్వారా జరుగుతుంటుంది. మరి మనం ఎన్నో జన్మల్లో ఎంతో నేర్చుకుని ఉన్నాం, కానీ పుట్టంగానే మళ్ళీ ఏం చేస్తున్నాం? వాళ్ళు నేర్చుకుంటున్నాం, ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం, మళ్ళీ నడక నేర్చుకుంటున్నాం, అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాం. ఇక రెండవ విధానము ద్వారా జరిగే బోధ ప్రస్తుత జన్మకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూ అండర్స్టాండింగ్ ద్వారా ఆ సమస్యలను తానే స్వయముగా పరిష్కరించుకునేటట్లుగా ప్రోత్సహిస్తూ, అదే సమయంలో అసలైన జీవిత లక్ష్యము ఏకత్వానుభూతిలోనికి చేరి సమస్యలు లేని ప్రశాంత స్థితిని అనుభవిస్తూ సమస్త జీవులు పరిపూర్ణులుగా మారుటలో తన వంతు సహాయ సహకారములు అందించేట్లుగా మరణము లేని మరణాతీత అమృతత్వ స్థితిని అనుభవించేట్లుగా అందిస్తుంది రెండవ బోధ, ఇంకొక రకం బోధ. అంటే ఇది ఎలాగుందంటే భూమి ఏం చేస్తున్నది? 2 పనులు ఏకకాలంలో చేస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది, అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. తనకి ఆధారమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, తనకి శక్తిని, వెలుగుని, కాంతిని అన్నిటినీ ఇస్తున్నవాడు, తనని నడుపుతున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు చుట్టూ తిరుగుతూ ఉంది, అదే సమయంలో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది.
రెండు ప్రదక్షిణలు ఏకకాలంలో చేస్తూ ఉంది. మనం కూడా అలాగా ఈ జన్మకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, విషయాలు తెలుసుకుంటాము, దాన్ని సంబంధించిన ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. అని అదే సమయంలో అవే విషయాలతో మనం ఎక్కడికి వెళ్ళాలి? అసలైన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఆ సూర్యుడి దగ్గర చుట్టూ తిరగటం అనే దానిలోకి వెళ్ళాలన్నమాట. సమస్త జీవులు పరిపూర్ణులుగా మారుటలో తన వంతు సహాయ సహకారములు అందించేటట్లుగా మరణము లేని మరణాతీత అమృతత్వ స్థితిని అనుభవించేటట్లుగా అందిస్తుంది. రెండవ విధానము జరిగే బోధ ద్వారా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ విధానములో బోధ జరుగుతూ ఉన్నది అన్నమాట. అంటే మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నాము? ఈ విధానంలో చెప్పుకుంటూ ఉన్నాము. భూమి ఎట్లాగైతే రెండు ప్రదక్షిణలు ఏకకాలంలో చేస్తున్నదో అట్లాగే మనం కూడా ఈ విషయాలకి, భౌతిక విషయాలకి సంబంధించి చూసుకుంటున్నాం. అదే సమయంలో అసలైన జీవిత లక్ష్యం గురించి కూడా చూసుకుంటూ ఉన్నాం. ఎక్కడకు వెళ్ళినా మనం ప్రాథమికముగా తెలుసుకోవలసినది, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బోధ ఏ పద్ధతిలో జరుగుతున్నది అనేది గమనించితే పైన తెలిపిన రెండు పద్ధతులలో ఏదో ఒక దాని ద్వారా బోధ జరుగుతుంటుంది. దానిని బట్టి మనము ఆ బోధను గ్రహించడానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ జరుగుతున్న బోధ రెండవ పద్ధతి ప్రకారము జరుగుతున్నది. ముందు దానికి సంబంధించిన అవగాహన కావాలి, అసలు ఏ పద్ధతిలో చెప్తున్నారు వీళ్ళు. అప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఓకే. దేశవ్యాప్తముగా అనేక లాడ్జ్లలో కొంతమంది సోదర సభ్యుల గృహములలో భక్తి శ్రద్ధలతో సమష్టిగా జరుపుకుంటున్న భారత సమాజ పూజ గురించి వివరించుకుంటున్నాము. జగద్గురువులు యేసుక్రీస్తుగా నీ లోకములను అవతరించినట్లు, అంటే జగత్తు మొత్తమునకు ఉండేది ఒక గురువే. ఆయనే అవసరమును బట్టి భూమిపై వివిధ ప్రదేశములలో వివిధ అవతారములను ఎత్తుతుంటారు. అంతేగాని క్రీస్తు వేరు, ముహమ్మద్ వేరు, ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవటానికి లేదనమాట. ఒకడే ఇన్నిగా వస్తూ ఉన్నాడు అనమాట. చెట్టు ఒకటే, కానీ దానికి ఎన్నో కొమ్మలు రెమ్మలు ఉన్నట్లుగా. కానీ మనము అది గమనించక ఎవరికి వాళ్ళు వేరువేరుగా వచ్చినట్లు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతమును స్థాపించినట్లు, వాళ్ళు మతమును స్థాపించకపోయినప్పటికీ వచ్చి భూమి మీదకి దిగి వచ్చిన వాళ్ళేదో చెప్పవలసిన విషయాలు ఆ సమయానికి, ఆ కాలానికి అనుగుణంగా ప్రజలు, సమస్త జీవులు సుఖ సంతోషాలతో జీవించడానికి కావలసిన సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ దాన్ని ఏం చేస్తాము? వాళ్ళ పేరుతో ఒక మతాన్ని స్థాపించేస్తాం మనం. ఒక్కో మతము స్థాపించినట్లు చెప్పుకుంటూ ఒక మతము గొప్పదంటే ఒక మతము గొప్పదని వాదించుకుంటూ ఉంటాము. చాలా తెలివిగల పనిగా అభివర్ణించుకుంటాము. మరి కాదు కదా. భూమిపైకి ఎవరు దిగి వచ్చినా జగద్గురువు ఒకడే ఉంటారు. మూలము. భూమిపైకి ఎవరు దిగి వచ్చినా వారందరికీ మూలం ఎవరు అన్నమాట? జగద్గురువు ఒకరే ఉంటారు. కావున వచ్చి బోధిస్తున్న వారు చెప్పిన విషయములను ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టుకునడానికి ప్రయత్నము చేయడమే మనము చేయగలిగినది. అంతేగాని మతాలు పేర్లు చెప్పి ఏది గొప్పది అని కనుక్కోవడం కోసం కాదు అది వచ్చినాయి. ఇంకో తమాషా ఏమిటంటే, వాళ్ళు మార్గము చూపడానికి వస్తే ఆ మార్గమునకు వారి పేరు పెడతారు. సరే, దాని సంగతి అది. ఇది ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, మొట్టమొదటిగా సమష్టిగా పూజ చేయడము అనేది ఎందుకు? ఈ కలియుగానికి అది అవసరం. ఎందుకు ఈ యుగానికి అవసరమైంది? అంతకుముందు 3 యుగాలకి ఇటువంటి పూజలు అంత అవసరం ఎందుకు ఏర్పడలేదు? ఇప్పుడే ఎందుకు ఏర్పడింది అంటే, కలియుగము స్వార్థపూరితంగా ఉండటానికి అవకాశం వచ్చేసింది. అంటే వేసవికాలం ఎండ వచ్చినట్టుగా ఈ కలియుగం యొక్క స్వభావం అది, స్వార్థపూరితంగా ఉండడం. కాబట్టి స్వార్థంగా ఆ దారి నుంచి బయటపడేయటానికి మనల్ని అందరూ కలిసి ఒక పని చేయండి ఒకే లక్ష్యంతో.
అట్లా అందరినీ దగ్గరికి చేర్చడం అన్నమాట. దానికి యేసుక్రీస్తు ప్రథమంగా జగద్గురువులు యేసుక్రీస్తుగా నీ లోకమున అవతరించినప్పుడు ప్రస్తుత కలియుగమునకు తగినట్లుగా మొదటిసారిగా వారు సమష్టి పూజా విధానము ఆదేశించి ఉండేది. ఒకే లక్ష్యమును ఉద్దేశించి పలువురు కలిసి చేయు సాధనయే సమష్టి పూజ. మరలా దాదాపు 100 సంవత్సరముల క్రితం, అంటే 1925లో, 100 అవ్వలేదనుకోండి, 1925 ప్రాంతంలో కృష్ణాజీ ఈ పూజను సమష్టిగా చేయు విధానముగా ప్రవేశపెట్టింది అన్నమాట. విశుద్ధ మనస్కులై శ్రద్ధాయుతులై కొందరు చేరి యథావిధిగా సమష్టి పూజను ఆచరించున్నప్పుడు వారు వ్యక్తిగతముగా ప్రత్యేకముగా పూజాదులు నర్చున్నప్పటికంటే అనేక రెట్లు అధికముగా దివ్య శక్తులు ఆకర్షింపబడి వారి ఎడ కేంద్రీకృతములగుటయేగాక సూక్ష్మతర లోక ద్రవ్యములను కేంద్రీకృతములై ఘనీభవము నొంది ఉపాసకుల అనగా పూజ చేయు వారి చుట్టి ఉండును. అది జరుగుతుందన్నమాట. అంత గొప్ప విషయం. ఇట్టి సంఘటనచే పూజ చేయు వారి సూక్ష్మ దేహములకు చక్కని వ్యవస్థ అప్రయత్నముగా ఏర్పడుటకు అవకాశం లభించదు. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా బాగుపడటానికి వీలవుతుంది. ఎందుకంటే భౌతిక దేహం చిట్ట చివరిది. దానికి ముందున్న సూక్ష్మ దేహాలన్నీ అక్కడ ఉన్నటువంటి ఎగుడు దిగుళ్లే మనకి అనారోగ్యము ఆరోగ్యములుగా మన భౌతిక దేహం మీదకి దిగి వస్తున్నాయి. కాబట్టి సూక్ష్మ దేహాలు చక్కని వ్యవస్థ ఉంటే భౌతిక దేహం చక్కగా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి దేహం ఉన్నది అనేది గుర్తే లేకుండా మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. 1 మైలు నడుస్తాం, 1 కిలోమీటర్ నడుస్తాం, కాళ్ళు గుర్తుకురావు మనకి. కానీ సూక్ష్మ దేహంలో ఏదైనా ఎగుడు దిగుళ్ళు ఉన్నాయనుకోండి, 10 అడుగులేయంగానే అమ్మ అనిపిస్తుంది, కాలు గుర్తుకొస్తుంది, కాలు నొప్పి అదనమాట. కాబట్టి ఈ పూజ చేయడం వల్ల ఏమవుతా ఉంది, సూక్ష్మ దేహములకు చక్కని వ్యవస్థ అప్రయత్నముగా ఏర్పడుటకు అవకాశం లభించదు. పూజ మన కోసం చేయడం లేదు, అయినప్పటికీ అప్రయత్నంగా ఆ దివ్య శక్తులు ఆకర్షింపబడటం వల్ల మన యొక్క సూక్ష్మ శరీరాలన్నీ కూడా సూక్ష్మ దేహాలకి చక్కని వ్యవస్థ ఏర్పడుతుంది అన్నమాట. అది భౌతిక దేహం మీద ఆరోగ్యంగా మనకి ప్రతిఫలిస్తుంది. అంటే ఆరోగ్యం కావాలంటే ఇదిగో ఈ పూజ మనకి అట్లా అందించారు. మనకి దేనికైనా ఉపయోగపడేటట్టుగా. దానితో పాటు సమస్త మానవాళి పరిపూర్ణులగుటకు కూడా ఒక మహత్తర అవకాశం లభించుతున్నది. చూడండి, మనం ఒక గొప్ప పని చేయడానికి ప్రారంభించాం, అప్రయత్నంగా మనకు ఆరోగ్యం చేకూరింది. మన సూక్ష్మ దేహాలన్నీ కూడా చక్కని వ్యవస్థగా ఏర్పడి మన భౌతిక దేహ వ్యవస్థ చక్కగా ఒక క్రమబద్ధీకరణగా వచ్చేసింది. సరే, ఇక పూజల్లోనికి ప్రవేశిద్దాం. భారత సమాజ నిత్య పూజా విధానము సంకల్ప. అధ్వర్యుడు హరి ఆ అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. మొట్టమొదటిది అన్నమాట. మొత్తం 10 విభాగములుగా ఉన్న పూజలో మొదటి విభాగమైన సంకల్ప గురించి వివరించుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడెక్కడో బయట తిరిగాం, రకరకాల విషయాలు చెప్పుకున్నాం, రకరకాల సమన్వయాలు తెలుసుకున్నాం. ఇక తిరగటం ఆపేసేసి నెమ్మదిగా ఒక చోట కూర్చున్నాం. ఇప్పుడు పూజ చేయటానికి ఒక చోటకు వచ్చాం అందరం. ఇప్పుడు ఎట్లాగా పూజ ప్రారంభించాలి? ముందుగా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, ప్రతి పదమునకు అర్థము అనగా ప్రతిపదార్థము గురించి చెప్పుకుందాము. ఎందుకు మనము ఆ పదముల అర్థము తెలుసుకోవలసి వచ్చినది? ఎందుకు చదువుకుంటే వెళ్ళిపోవచ్చు కదా మనం.
అర్థం తెలియట్లేదండి అని మనం ఒక పక్కన అనుకుంటా ఉన్నాం. అర్థం తెలియకపోవటన అది పలికినప్పటికీ దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాము. కాబట్టి ఎందుకు మనము ఆ పదముల అర్థము తెలుసుకోవలసి వచ్చినది? మనకు తెలియని భాషలో అది ఉంది కాబట్టి. అది సంగతి. ఆ భాష మనం నేర్చుకోలేదు, మనం నేర్చుకున్న భాష అది కాదు, కాబట్టి అది అర్థం కావటం లేదు. అయితే మనం చదవగలుగుతున్నామంటే ఇప్పుడు ఏదో అపవిత్రహో బ్రహ్మాండంగా చదివేశాం. ఎందుకంటే మన లిపిలో ఉంది కాబట్టి, మన తెలుగు లిపిలో ఉంది కాబట్టి, మనకు తెలిసిన భాష యొక్క లిపిలో ఉంది కాబట్టి గబా గబా చదువుకుంటా వెళ్ళిపోయాం. అదే దేవనాగరి లిపిలో ఉంటే గోవిందా, ఇంకా అక్కడ ఆగిపోవటమే మనం. మనకు తెలియని భాషలో అది ఉంది కాబట్టి వాటి యొక్క అర్థం తెలుసుకోవాల్సి వచ్చింది. అదే తెలిసిన భాషలోనే తెలిసిన పదాలే అనుకోండి, అప్పుడు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చెప్పుకుంటామా? లేదు కదా, చదువుకుంటూ ముందుకు వెళతాం. ఇప్పుడు ఇందాక నుంచి ఒక దాదాపు 10 గంట నుంచి ఏదో చెప్తూనే ఉన్నాను నేను. దానికి వివరణ ఏమీ లేదు కదా. మనందరికి అర్థమైపోతా ఉంది, మనకు తెలిసిన భాష, మనకు తెలిసిన పదాలు కాబట్టి. మరి ఇది మనది కాదు కాబట్టి, మనకు తెలియని భాష కాబట్టి అది మనం అర్థాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు ఆ పదముల అర్థము తెలియదు కాబట్టి తెలిసిన వారు చెప్పినవి అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిని చెప్పుకుంటున్నాము. అది సంగతి. అంటే మనం ఏమి చేస్తున్నాము? తెలియని విషయమును తెలిసిన వారి నుండి గ్రహిస్తున్నాము. ఇదొకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. తెలియని విషయం తెలిసిన వారి నుండి గ్రహిస్తున్నాం. మనం ఒక చోటుకు ఒక ఇంటికి వెళ్ళాలని వచ్చాము, అడ్రస్ దొరకలేదు, మనకు తెలియదు, కొత్తగా అదే మొదటిసారి వచ్చాము. ఆ పేట ఏదో అన్నారు, మొత్తానికి ఆ దగ్గరలోకి చేరాము, కానీ ఇల్లు ఎక్కడో తెలియదు. అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదిగోండి ఇదే ఇల్లు అండి అంటారు. మనం అక్కడక్కడే తిరుగుతున్నాం తెలియక. ఎవరిని అడిగాం, ఇదిగో ఈ పక్కనేనండి ఈ ఇల్లేనండి అన్నారు. చూడండి, అక్కడే ఇల్లు పెట్టుకుని మనం వెతుకుతున్నాం. కాబట్టి మనకు తెలియలేదు. ఎందుకు వెతికాము? తెలియలేదు. మరి అతను వెతికాడు, అతను వెతకలేదు, అతను తెలుసు కాబట్టి అతను వెతకకుండానే గబక్కని చెప్పేయగలిగాడు. అట్లాగే మన ఆధ్యాత్మిక విషయం కూడా, ఏదైనా కానీ భగవంతుడి విషయం కూడా అంతే. అక్కడే ఉన్నాడు కానీ మనకి తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మనం తెలిసిన వాళ్ళని, ఋషుల్ని పట్టుకోవాలి. తెలియని విషయం గురించి అంతేగాని తెలియని విషయం గురించి మనకు తోచిన విధముగా నిర్ణయములు చేయుట లేదు. అంటే సరైన పద్ధతిలో వెళుతున్నాం అనమాట. మనము కొంచెము జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఏమీ తెలియదనే విషయం అవగతం అవుతుంది. కావున మనమందరము తెలుసుకోవలసిన స్థితిలోనే ఉన్నాము. తెలుసుకోవాలంటే తెలిసిన వారి ఉండే కదా తెలుసుకోవలసినది. పవిత్ర గ్రంథములు మనకు అందుబాటులో ఉన్నది. అందుకే మరి ఋషులు ఎప్పటికప్పుడు మనకు కలిసి మాట్లాడడానికి అవకాశం లేదు కదా. అందుకని ఆ పవిత్ర గ్రంథాలను మన ముందు నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి ఇదిగో పవిత్ర గ్రంథాలు మనకు అందుబాటులో ఉంచారు. మత గ్రంథాలు కాదు అవి, పవిత్ర గ్రంథములు. పవిత్ర గ్రంథం అంటే అది అందరికీ సంబంధించింది. బైబిల్ అందరికీ సంబంధించింది. మొత్తం బైబిల్ అంతా ఏంటి ఉంది దాంట్లో? దేహ వ్యవస్థ, ఈ భౌతిక దేహ వ్యవస్థ, సూక్ష్మ దేహ వ్యవస్థలకి సంబంధించిన సమస్త సమాచారము ఆ బైబిల్లో ఉంది మనకి. అట్లా అన్ని గ్రంథాలు అన్ని కూడా అవి పవిత్ర గ్రంథములు మనకు అందుబాటులో ఉన్నవి. అందుకే వాటి నుండి సేకరించి కూర్పు చేసినవే ఈ పూజలో ఉచ్చరించబడే మంత్రాలు. అందువల్ల తెలిసిన వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నాం మనం. అంతేగాని మనం సొంతగా ఏదో పెట్టేసుకుని మనం చేసుకోవట్లా. సో రైట్ వేలోనే వెళ్తున్నాం మనము అనే ప్రతి పదార్థము చెప్పుకోబోయే ముందు ఈ పూజలోనే మంత్రములు ఎక్కడవి, అవి పలికే విధానం ఏమిటి, ఎందుకు అలా పలకాలి అనే విషయముల గురించి తెలుసుకుందాము. అసలు పూజ కన్నా ఈ వివరణ ఎక్కువగా ఉందని అనిపించవచ్చు.
మరి వివరణ కోసం కదా మనం కూర్చున్నాము. పూజ అంతా 20 నిమిషాలు అయిపోతుంది. కానీ ఆ 20 నిమిషాల పూజలో ఎంత గంభీరమైనటువంటి విషయం ఉంది, ఎంత గుహ్యంగా నిగూఢంగా ఎటువంటి అంతరార్థాలు దాగి ఉన్నాయో అవి చెప్పుకుంటున్నాం మనం. అవన్నీ గనక మనకి తెలిస్తే ఆ పూజలు చక్కగా ఆ 20 నిమిషాలు మనల్ని మర్చిపోతాం. ఎప్పుడైతే అర్థం కాకుండా చేస్తున్నామో మనల్ని మర్చిపోలేము. మనం గుర్తుంటాం, మన చేయి గుర్తుంటుంది, మన కాలు గుర్తుంటుంది, మనం ఏం చొక్కా వేసుకున్నామో ఇవన్నీ వీటి మీదకి దృష్టి వెళ్ళిపోతుంటుంది. నోట్లో నుంచి మంత్రాలు వస్తుంటాయి, కానీ దృష్టి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవి అర్థం కావట్లేదుగా. ఏదో పలుకుతున్నాం అందరితో పాటు అని పెదాలు కదుపుతున్నాం, కానీ దృష్టి అక్కడ ఎవరు కూర్చున్నారు, ఇక్కడ ఎవరు కూర్చున్నారు ఇలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వివరణ అంతా మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక మనం ఉండం, అక్కడ వెళ్ళిపోతాం, ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఉన్నట్టుగా ఇక మనం ఉన్నట్టుగా ఇంకా లేదు, ఇక మనకి గమనికలోకి లేవు. అంత జరిగిపోతూ ఉంటుంది. పూజ అంతా 20 నిమిషాలు అయిపోయింది, అరే అప్పుడైపోయిందా పూజ అని ఈ లోకానికి గబక్కని ఈ లోకానికి మళ్ళీ మెలుకున్నామా, నిద్రపోయి మేలుకున్నామా అన్నట్టుగా అయిపోతుంది అనమాట. అందుకు ఈ వివరణ మనం ఉంచుకుంటున్నాం. వేదమునకు సంబంధించినవి ఈ మంత్రములు ఎక్కడి నుంచి తీసుకున్నారనమాట? వేదంలో నుంచి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది వేదంలో నుంచి? వేదము అనగా విద్ అనే ధాతువు నుండి ఏర్పడినది. విద్ అనగా తెలుసుకొన తగినది. అంటే ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో ఆ విధముగా ఇచ్చారు వేద మంత్రం. ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అట్లా ఇచ్చారనమాట వేద మంత్రాలు. అందుకని దాన్ని పట్టుకున్నాం మనం. ఇప్పుడు మనం ఆదివారం నాడు రాయలసీమ ఫెడరేషన్ వాళ్ళ మీటింగ్ కి థీమ్ ఏం పెట్టుకున్నారు? ఫ్రెష్ ఫర్ ద బెస్ట్. అది మాకు ఏం కావాలి? ఫర్ ది బెస్ట్ కావాలండి. మాకు ఉన్నన్నిట్లోకి మొత్తానికి గొప్పది కావాలి మాకు. అది అట్లాగనమాట. ఇది ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది వేదమంత్రం యొక్క గొప్పతనం. వాటిని ఉచ్చరించే విధానం కూడా చాలా విశేషమైనది. ఎలా ఉచ్చరించాలి అనే దానికి సంబంధించి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితముగా 4 రకములుగా ఇవ్వబడినవి. స్వరితము అనగా సాధారణ స్థాయిలో పలకవలసినది, ఉచ్చరించవలసినది. సాధారణ స్థాయి. కొన్ని అక్షరములకు ఆ అక్షరముపై ఒక నిలువు గీత ఉంటుంది, వర్టికల్ లైన్. దానినే ఉదాత్తము అంటారు. సాధారణ స్థాయి కన్నా కొంచెము కంఠస్వరమును హెచ్చించి పలకాలి ఆ అక్షరములను. మన పూజా పుస్తకం చూసినప్పుడు మీకు ఈ గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గీతలను బట్టి మనం ఆ చదువుకునే విధానం. అంటే మనకి ఒకప్పుడు ఏంటంటే వేదము గురువు నుంచి శిష్యుడికి మౌఖికంగా అందజేయబడేది. ఆయన పలుకుతుండేవాడు, అంతేగాని నిలువు గీతలు, అడ్డగీతలు అవి ఇట్లాగా లేవు. ఆయన పలికిన విధానాన్ని బట్టి శిష్యుడు అట్లా నేర్చుకునేవాడు. మనం మాతృభాష నేర్చుకున్నట్టుగా మన పిల్లలను పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా నేర్చుకున్నాం కదా మాతృభాష. మనకి ఎవరు నేర్పాడు మాతృభాష? తెలుగుని ఎవరు నేర్పలేదు కదా మనకి మనమే అన్ని మాట్లాడేసాం చిన్నపిల్లడప్పుడే. అయితే క్రమక్రమంగా ఇక ఇది తగ్గిపోవడం వల్ల, ఆ గ్రహింపు శక్తి తగ్గిపోవడం వల్ల దానికి తగ్గట్టుగా ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ, ఆ ఖాళీని, ఆ వ్యాక్యూమ్ ని రీప్లేస్ చేస్తూ ప్రింటింగ్ వచ్చేసింది. మనకి ప్రింటింగ్ మెషినరీ వచ్చేసింది. నేను భగవంతుడు ఎప్పుడు కూడా మనకి దారి చూపిస్తూ ఉంటాడు. మనకి బుద్ధి తగ్గింది, గ్రహింపు శక్తి తగ్గింది, మరి ఎట్లా ఈ చదువుకోవటం? గురువు ఎన్నిసార్లు చెప్తాడు? ఎన్నిసార్లు చెప్పినా మనం అందుకోలేకపోతున్నాం. ఎట్లాగా? వెంటనే వచ్చేసినాయి ప్రింటింగ్ మెషినరీ, ప్రింటింగ్ వచ్చేసింది. దాంతో మనం ఆ పుస్తకం చూసుకుంటా ఇక నిలువు గీతలు ఎక్కడ ఉన్నాయి, అడ్డగీతలు ఎక్కడ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మనం గురువు నుంచి 1-2 సార్లు విని ఇది చూసుకుంటా ఉంటే చక్కగా చదువుకోగలుగుతాం అన్నమాట. సాధారణ స్థాయి కన్నా కొంచెము కంఠస్వరమును హెచ్చించి పలకాలి ఆ అక్షరములను. కొన్ని అక్షరములకు ఆ అక్షరము దిగువన అడ్డుగీత ఉంటుంది, హారిజాంటల్ లైన్. దానిని అనుదాత్తము అంటాము. సాధారణ స్థాయి కన్నా కొంచెము తక్కువ స్థాయిలో కంఠస్వరమును తగ్గించి పలకాలి ఆ అక్షరములను.
ఇక కొన్ని అక్షరములకు ఆ అక్షరముపై 2 నిలువు గీతలు ఉంటాయి. అంతకుముందు ఒక నిలువు గీత, కానీ ఇప్పుడు 2 నిలువు గీతలు ఉంటాయి. దానిని దీర్ఘస్వరితము అంటాము. సాధారణ స్థాయిలోనే పలుకుతూ కొంత దీర్ఘము తీస్తూ చివరిలో కంఠస్వరము హెచ్చించాలి. ఎట్లాగంటే ఆ అన్నమాట. అది అన్నట్టుగా చివర పైకి హెచ్చించి పలకాలన్నమాట. అలా 2 నిలువు గీతలు ఉన్న చోట. ఎందుకు ఇలా పలకాలి? మామూలు చదువుకుంటే వెళ్ళొచ్చు కదా. హరి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం, ఇట్లాగా మామూలు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్య అభ్యంతర శుచి అని అలాగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. కాదు, అలా చదువుకుంటే ఇంకా ప్రత్యేకంగా వేదంలో నుంచి తెచ్చుకుని మనం చేయాల్సిన అవసరం వచ్చేది. ఎందుకు ఇలా పలకాలి? రిథమికుగా, స్వరయుక్తముగా, లయబద్ధముగా, ఒక పాట వలె ఛందోబద్ధముగా. ఎందుకంటే సంస్కృత మంత్రములలోని ప్రతి అక్షరము ఒక స్విచ్ లాంటిది. స్విచ్ వేయగానే ఫ్యాన్ బల్బులు పనిచేయటం ఎలా మొదలవుతుందో అలాగే ఆ అక్షరమును ఉచ్చరించగానే దానికి సంబంధించిన నాదము, శబ్దము కొన్ని ప్రకంపనములను సృష్టించి విన్నవారిపై దానికి సంబంధించిన ప్రభావమును చూపగలవు. విన్నవారి మీద ఎంతో ప్రభావాన్ని చూపించగలదు అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, ఆ రోడ్డు మీద రోడ్ రోలర్ ఏదో పెద్ద మెషిన్ ఒకటి వెళ్తుంది, డూ అని వెళ్తుంటే మన ఇంట్లో వస్తువులన్నీ కదులుతుంటాయి, చూసారా? అది ఎక్కడుంది? మెయిన్ రోడ్డు మీద ఎక్కడో వెళ్తుంటుంది. మన ఇంట్లో ఉన్న మనకి తలుపులు కానీ లేకపోతే మెష్ డోర్లు కానీ ఇంట్లో వస్తువులు కానీ కొంచెం అలా కదిలినట్టుగా అనిపిస్తుంది. దాని ప్రకంపనల యొక్క ప్రభావం అనమాట అది. అట్లా ఈ యొక్క మనం అక్షరాన్ని చదువుతూ ఉంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితంగా, ఒక లయబద్ధముగా చదువుతూ ఉంటే అంతటి ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. చక్రములపై ప్రభావము చూపుచు వాటి పనిని క్రమబద్ధీకరించగలవు. ఇలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహ వ్యవస్థని చక్కబరుస్తుంది అన్నమాట. మనము ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనే టెస్ట్ చేస్తుంటాం, అందరికీ తెలిసిందే కదా. అది ఒక గ్రాఫ్ వలె ఉండి గీతలు పైకి దిగువకు కొంచెం దూరము మామూలుగా, కొంత దూరము తర్వాత మరలా పైకి దిగువకు మామూలుగా ఉంటాయి. అంటే వర్టికల్ గా, హారిజంటల్ గా బాగా దిగువకు వచ్చేస్తాయి. మధ్యన ఒక సెంటర్ లో ఒక లైన్ గీసాం అనుకోండి, ఈ లైన్ కి చాలా ఎత్తుగా కొన్ని గీతలు ఉంటాయి, దానికి దిగువన చాలా లోతుగా కొన్ని గీతలు ఉంటాయి, కొన్ని అడ్డంగా హారిజంటల్ గా సేమ్ అదే దాంతో కొంత దూరం వెళ్తుంది. మీరు ఈసీజీ చూసే ఉంటారు. అదే అంటే ఇప్పుడు మనం ఉచ్చరించే మంత్రములు మన హృదయ స్పందనను క్రమబద్ధీకరించే శక్తి కలిగి ఉంటాయి. ఎందుకు అట్లాగా వచ్చిందనమాట? అది ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము దానికి అనుగుణంగా వచ్చినాయి అవి. ఎందుకు వచ్చింది అక్కడ? ఈసీజీ ఎట్లా వచ్చింది? హృదయ స్పందనను బట్టి కదా. హృదయం ఎక్కడది? హృదయం ఆ భగవానుడి నుంచి వచ్చిన ఇది కదా, మరి ఆత్మకి సంబంధించింది. దాంతో అందుకని వేదమంతా కూడా ఆ పద్ధతిలో ఇచ్చి మన హృదయ స్పందనని క్రమబద్ధీకరించడం, ఉచ్చారణ ఆ విధముగా ఉచ్చారణ విధానము కూర్పు చేయబడినది. ఇంకా ఏమిటంటే నిలువు గీత పురుషుని అంటే అయ్యవారిని ఎగువకు స్వస్థలమును చేరుటను సూచిస్తుంటే, అది వర్టికల్ లైన్ ఎక్కడున్నా సరే, మనకి హ్యాండ్ లో లైన్స్ ఉంటాయి, వర్టికల్ లైన్స్, హారిజంటల్ లైన్స్. వర్టికల్ లైన్ ఉంది అంటే వాడు ఉన్నత స్థితికి వెళ్ళటానికి అది తోడ్పడుతూ ఉంది అని. హారిజంటల్ లైన్ ఉంది అంటే వాడికి అడ్డంకిగా అన్నమాట, అంటే భౌతిక స్థితిలోనే ఉండాలి అన్నట్టుగా, అంటే ఉన్నత స్థితికి వెళ్లకుండా అన్నట్టుగా. అలా రెండు ఆ విధమైనటువంటి
అర్థాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నిలువుగీత పురుషుని అయ్యవారిని ఎగువకు స్వస్థలమునకు చేరుటను సూచిస్తుంటే, అడ్డుగీత అమ్మవారిని ప్రకృతి మాతను సూచిస్తున్నది. అంటే దిగువకు స్థూలమునకు దిగుటను సూచిస్తున్నది. స్వరితము సాధారణ స్థాయి ఈ రెండింటి మధ్య సమన్వయమును సూచిస్తున్నది. అంటే మనం నిలువు గీత ఉన్న అక్షరాలు చదువుతుంటే ఏమవుతుందన్నమాట, పురుషుడితో మనం లింకప్ అయినట్టు అవుతుంది, ఆయనతో అనుసంధానం అయినట్టు అవుతుంది. అడ్డుగీత ఉన్న అక్షరాలు చదివేటప్పుడు అమ్మవారితో మనం లింకప్ అయినట్టు అవుతుంది, అనుసంధానం అయినట్టు అవుతుంది. అంటే ఇలా చదువుతూ ఉండగా మనము అయ్యవారితో అమ్మవారితో అనుసంధానం అవుతూ ఉంటాం అన్నమాట. అలా జగన్మాత పితలతో అనుసంధానం అయిపోతే ఇంకేమిటి మనకి అనుభూతి కాక ఇంకేముంటుంది మనకి. సరే, ముందుగా సంకల్ప గురించి చెప్పుకుందాం. ఏ పనిని ప్రారంభించబోయే ముందు పని జరుపబడే ప్రదేశము, జరిపేవాడు పరిశుద్ధము అయినట్టుగా దృఢముగా సంకల్పింపవాలి. అంటే వంటింటికి వెళ్తాం, వంటింట్లోకి మరి ఉదయాన్నే టిఫిన్ అది చేయాలంటే నేరుగా వెళ్ళిపోయి స్టవ్ మీద పెట్టేస్తామా? గ్యాస్ స్టవ్ మీద పెట్టం కదా. అంత ముందు రోజు ఉన్నటువంటి అంట్లవన్నీ తోముకుని ఆ స్టవ్ అంతా శుభ్రం చేసుకుని ఆ ప్రాంతం అంతా చక్కగా అన్ని చేసుకుని నీట్గా శుభ్రం చేసుకుని పరిశుద్ధం చేసుకుని అప్పుడు మనం ఆ రోజుకి సంబంధించిన వంట ప్రారంభిస్తాం. ఇంత చిన్న పనికే మనం అంత ఇది చూసుకుంటే ఇటువంటి పూజ బ్రహ్మాండమైనటువంటిది. అమ్మవారు అయ్యవారితో మనకు అనుసంధానం అయ్యే పూజ ఇది. మరి దాన్ని ఎట్లాగే చేయాలి మనం? కాబట్టి మనందరం ఇక్కడ చేరాం పూజ చేయడానికి. మొట్టమొదటగా ఇదంతా శుభ్రంగా మనం కూర్చున్న ప్రదేశము, మనము కూడా పరిశుద్ధము కావాలి. స్నానం చేసినంత మాత్రాన పరిశుద్ధమైనట్టు కాదు. మిగతా మనస్సు, బుద్ధి, ప్రాణశక్తి, ఈధరిక డబ్బులు, ఇట్లా సూక్ష్మ దేహ వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటిని కూడా మనం మన ఆలోచన ద్వారా, మన మాట ద్వారా వీటన్నిటినీ మనం పరిశుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఏదైనా కానీ మొత్తం పరిశుద్ధము చేసుకున్నట, అది పరిశుద్ధమైనట్లుగా దృఢముగా సంకల్పింపవలను. అలాగే ఈ పూజ ప్రారంభించబోయే ముందు కూడా పూజ జరుగుతున్న ప్రదేశము, పూజ చేస్తున్న వారు అందరూ పరిశుద్ధులవుతున్నట్లుగా సంకల్పించవలను. సం అనగా చక్కని, చక్కగా. కల్పము అంటే వేదాంగ విధమైన విధి. కల్పం అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ ప్రళయం అంటే బ్రహ్మ యొక్క 71 మహాయుగాలు ఇవన్నీ కలిసి బ్రహ్మ యొక్క పగలు కల్పము అంటే అది ప్రారంభించినట్టు మనమే కాదు. బ్రహ్మ యొక్క పగల్ని అంటే సూర్యోదయంతో ప్రారంభమవుతుంది కదా పగలు అనేది. ఆ పగలని మనం ఈ పూజతో ప్రారంభించినట్టు, అందుకని కల్పము అనే పేరు కూడా దీంట్లో వచ్చిందనమాట. ఈ పూజ అయిపోయేటప్పటికల్లా ఆ పగలైపోతుంది. అంటే బ్రహ్మ ప్రళయం వచ్చేసినట్టుగా కూడా మనకి అన్వయించుకోవచ్చు అనమాట. వేదాంగ విధమైన విధి అంటే పూజ కానీ ఇంకా వేరే ఎటువంటి అయినా కానీ వేదాంగ విధమైన విధిని చక్కగా చేయుట. సంకల్పము అంటే సంకల్ప అంటే వేదాంగ విధమైన విధిని చక్కగా చేయుట. ఇప్పుడు మనం ఏదో చేద్దామని కూర్చున్నాం. పూజ, భారత సమాజ పూజ, దాన్ని ఎట్లా చేద్దాం? ఏదో చేసాంలే, ఏదో చేయమన్నారు, చేశామని అనిపించాము, అంతే అయిపోయింది అన్నట్టుగానా చక్కగా చేద్దామా? ఏ పనైనా కానీ అంతే. ఆ పని చేసామండి అయిపోయింది అంటం కాకుండా దాన్ని చక్కగా చేయటం, దాన్ని అనుభూతి చెందటం, అలాగే ఉండాలి కదా. అట్లాగే ఈ పూజ కూడా మనం చేయబోయేది వేదాంగ విధమైన విధిని చక్కగా చేయుట. ఈ పదము అంటే ఈ సంకల్పము మనోనిశ్చయంలో కూడా తెలియజేస్తుంది. ఏమిటి ఆ నిశ్చయము అంటే పరిశుద్ధులమై చక్కగా చేయబోయే పనిని చేయుట, ఆ చేయబోయే పూజని చేయుట. సంకల్ప అనే పదంతో ఇది ప్రారంభమవుతుంది. ఎటువంటి పదమో మరి చూడండి. అది
ఇక దాని తర్వాత హరిహి, ఆ తర్వాత సంకల్ప తర్వాత హరిహి. హరిహి అంటే అర్థం ఏమిటి? హరి కొరకు. ఈ చేయబోయే పని అంతా, పూజ అంతా ఎవరి కొరకు? హరి కొరకు, మన కొరకు కాదు. కానీ హరి అంటే ఎవరు? ఈ సమస్త విశ్వము తానుగా అయిన వాడు, సమస్తమునందు వ్యాపించిన వాడు, అత్యంత శక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయన్నే ఏమంటాం మనం? ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిషెంట్. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. సమస్తము ఆయనగా ఉన్నాడు. అదే సమస్తమునందు వ్యాపించి ఉన్నాడు, సమస్తము ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి హరి కొరకు అనగానే ఏమైందనమాట? అప్పుడు అంటే హిందూ ధర్మంలోని త్రిమూర్తులను కూడా ఇది సూచిస్తూ ఉన్నది. అంటే 3 in 1 అనమాట. 3 in 1, దాన్ని హరి అని అంటాం అనమాట మనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలిపి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగానే సృష్టి సమస్తం వస్తుంది. సృష్టి ప్రారంభం, సృష్టి స్థితి లయ, 3 కలిపి ఈ హరి అన్నమాట. ఈ మొత్తాన్ని కలిపినట్టుగా అయిపోయింది. మనం ఏదో ఒక విభాగంలో కాకుండా మొత్తం సమస్త సృష్టిని మనం కలుపుకున్నట్టుగా అయింది హరి అన్న 2 అక్షరాలు. చూడండి ఎంత ఇదో. హరిహి అన్నామంటే సమస్త సృష్టి వ్యాపించేసినట్టు అయిపోయింది. మనం ఉన్నది ఆ కొంచెం చిన్న ప్రదేశంలో, ఒక చిన్న హాల్లో అక్కడ కూర్చుని ఉన్నాం మనందరం. కానీ ఎక్కడున్నాం ఇప్పుడు? మొత్తం వ్యాపించి ఉన్నాం. హరి అనేటప్పటికల్లా ఈ హరి గురించే అన్నమాచార్యులు వారు తమ కీర్తనలో 2 కీర్తనలు పాడాడు ఆయన. ఈయన గురించి, ఈ హరి అనే మాట దానికి సంబంధించి. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. కనుగొంటి నిజ రూపు కనుగొంటి, కనుగొంటి నిజ రూపు కనుగొంటి. నిజరూపాన్ని కనుగొన్నాడంట ఆయన. అప్పుడు దాకా ఏంటి? ఆ విగ్రహమే కనిపించింది మొట్టమొదటిగా. ఇప్పుడు మొత్తం అసలు రూపుగా తెలిసిపోయింది ఆయనకి, మొత్తం కనిపించేసింది ఆయనకి. అంటే యశోదకి కృష్ణుడు మొత్తం 14 లోకాలు చూపించినట్టుగా అనమాట. నాలికే అక్కడ ఉంది, కానీ ఆ నాలికలో మొత్తం సినిమా తెరలాగా నాలిక ఉంటే ఆ తెర మీద మొత్తం సినిమా చూపించాడు అనమాట. అలాగా కనుగొంటి నిజ రూపు కనుగొంటి. ఎట్లా ఉందంట ఆయన రూపు? ఎట్లా ఉంది మరి? అది తెలియాలిగా మనకి. నిజ రూపం కనుక్కున్నాడు. ఏంటి ఆ నిజ రూపం? మరి మనకి తెలియొద్దు, మరి ఆయనకంటే తెలిసింది. మళ్ళీ తర్వాత ఇంకొక కీర్తనలో అది కూడా చెప్పాడు. ఏమిటా నిజ రూపు అంటే, అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష. రూపం మొత్తం ఆయనేనంటే ఇంక ఎక్కడ ఎవ్వరు ఏం లేదు, మొత్తం ఆయనే. ఒక్క హరి అనే 2 అక్షరాలకి మనకు చూడండి ఎంతగా ఇదవుతుంది. ఆయన కొరకు అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ విశ్వం అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు, విశ్వమే తానుగా ఉన్నాడు. మరి అప్పుడు ఆయన కొరకు అంటే ఈ సమస్త విశ్వం కొరకు, విశ్వంలోని సమస్త జీవుల కొరకు కదా. హరి అంటే ఎక్కడో ఒక చోట వైకుంఠంలో ఉన్నాడు, ఆయనకండి ఆయన కోసం మేము ఇది చేస్తున్నామండి అంటామా? లేదు, సమస్త జీవుల కొరకు కదా ఈ పని, ఈ పూజ. ఈ విధముగా ప్రారంభంలోనే మనము చేయబోయే ఎవరి కొరకు అర్థము చేసుకుంటే 2 అక్షరాలు మనకు అర్థమైతే హరి అనేటప్పుడు సమస్త విశ్వము, సమస్త జీవులు, వాళ్ళ కోసం మనం ఇది చేస్తున్నాము. మనం చేయబోయే పని ఎవరి కోసం? అదొక ప్రశ్న వస్తుంది కదా. దేనికండి ఈ పని చేయడం? ఎవరి కోసం?
దేవాలయానికి వెళ్ళామండి ఎవరి కోసం? మా కోసం అండి. ఏదో కష్టాలు వచ్చినాయి, మొక్కుకుందామని వెళ్ళాము, ఆ కష్టాలు తీరుస్తాడేమో అని ఆయనకి చెప్పి, ఆ కష్టాలు ఇలాగ ఉన్నాయి, ఆ కష్టాల నుంచి తప్పించండి మాకు అని చెప్పి ఆ భగవంతుడికి చెప్దామని ఆ గుడికి వెళ్ళామండి అంటాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈ విధముగా ప్రారంభంలోనే మనం చేయబోయే పని ఎవరెవరు అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే, అండర్స్టాండింగ్ చేసుకుంటే, పూజ మొత్తమునకు సంబంధించి చక్కటి అవగాహన కలిగి ఆనందానుభూతిగా, ఏకత్వానుభూతిగా మారవచ్చు. ఇది ట్రాన్స్ఫార్మేషన్ అంటే. ఇది అక్షరాలు హరి. ఓకే. హరి గురించి చెప్పుకున్నాం. ఓకే, క్లియర్ గా ఉంది కానీ తరువాతది ఓ తర్వాత చేయండి మీటింగ్. తరువాతది ఓం ప్రణవనాదము, సృష్టికి ఆధారమైన నాదము. మీటింగ్ లో ఉన్నాము, తర్వాత చేయండి. మీటింగ్ లో ఉన్నాను, మీరు తర్వాత చేయండి, ఒక పావు గంట చేయండి. ఓం ప్రణవనాదము, సృష్టికి ఆధారమైన నాదము. ఎన్నో శాస్త్ర పరిశోధనల ద్వారా తేలినది ఏమంటే, ఉన్న అన్ని శబ్దములలోనికి ప్రణవనాదము అత్యంత శక్తివంతమైనది అని, ఎంతో ప్రభావవంతమైనది అని. ఆ శబ్ద తరంగాల్ని కొలిచారనమాట. శబ్ద తరంగాల్ని కొలిస్తే అన్నిటికన్నా శక్తివంతంగా ఇది తేలిందనమాట. అంటే సైంటిస్టులు చెప్పారని మనం కాదు. కాకపోతే ఏంటంటే మనం అది చెప్పుకోకపోతే దీని గొప్పతనం మనకి అంతుబట్టదు. అది వచ్చిన బాధ. అంటే వాళ్ళు కనిపెట్టిందంతా చాలా 1%. సైంటిస్టులు ఏది కనిపెట్టినా 1%. ఎందుకంటే వాళ్ళు ఎఫెక్ట్స్ నుంచి వస్తున్నారు, భౌతిక స్థూల జగత్తు నుంచి వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఋషులు అక్కడి నుంచి ప్రారంభ బిందువు నుంచి అని మనం ముందు చెప్పుకున్నాం కదా. వాళ్ళు 100% చెప్పారు, వీళ్ళు 1%. ఇదే పట్టుకుని అబ్బా అనుకుంటున్నాం మనం, అదనమాట. సో అన్ని శబ్దములలోనికి ప్రణవనాదము అత్యంత శక్తివంతమైనది అని, ఎంతో ప్రభావవంతమైనది అని తేలినది. ఓం కూడా 3 అక్షరముల కలయికతో ఏర్పడినది. హరి ఎట్లాగైతే ఈ 3 in 1 లాగా ఉందో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపి, సృష్టి స్థితి లయకారులు ఎలాగైతే మొత్తం కలిపి ఎలా ఉన్నదో, ఓం కూడా 3 అక్షరముల కలయికతో ఏర్పడినది. ఆ ఉ మా. ఆ ఉ మా కలిపితే ఓం వచ్చిందన్నమాట. ఇంగ్లీష్లో ఏ యు ఎం, అక్షరముల కలయిక. 3 in 1 హరి శబ్దం వలె. మనం ఇంకోటి కూడా చేయొచ్చు. ఓం ఉచ్చరించుతుండగా మన కంఠస్వరమును మనమే వినుచున్నట్లయినా ఆ నాదములో మనము లీనమవచ్చు. అంటే మన కంఠస్వరాన్ని మనం వింటూ ఉండడము అనేది చేసేటప్పటికి ఏమవుతుంది, శబ్దం ఎక్కడ మొదలైందో ఆ మూలంలోకి వెళుతున్నాం. అట్లాగా. అంటే నదికి మూలం ఏది? సముద్రమే కదా. సముద్రపు నీరు నీటి ఆవిరిగా మారి, సూర్యుని యొక్క వేడికి నీటి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడి మరల నదులుగా వస్తున్నాయి ఇక్కడ. ఆ నది యొక్క మూలం మరి సముద్రం. అందుకే తన యొక్క మూలం దగ్గరికి అది వెళ్ళిపోతూ ఉన్నది. నది సముద్రం కేసు ఎక్కడుందని సముద్రం కేసు వెళుతూ ఉన్నది. అట్లాగే మనం మన యొక్క కంఠస్వరాన్ని వినడం, ఇదే అని కాదు, దేన్ని పలుకుతున్నప్పటికీ ఎటువంటిది
మాటని, ఎటువంటి పదమును పలుకుతున్నప్పటికీ అది ఎంత తక్కువ స్థాయిదైనా, నీచ స్థాయిదైనా సరే, ఎందుకంటే నీచ తక్కువ అనేది మనకు కానీ ఉన్న అన్నిట్లోకి అది భగవంతుడి నుంచి వచ్చిందే. మనం అనుకుంటున్నాం అది నీచమని, ఇది చాలా గొప్పది, ఇదేమో చాలా తుచ్చమైనది, నీచమని మనం అనుకుంటున్నాం. వాస్తవంగా అది ఎక్కడ బయలుదేరింది? పర, తర్వాత పశ్యంతి, మధ్యమ వైఖరి, అలాగ వచ్చింది అది. పర అంటే మొత్తానికి సంబంధించింది, ఈ హరికి సంబంధించింది అది. కాబట్టి మనం ఇలాగా మన కంఠస్వరాన్ని వినడంతో ఏమవుతుందన్నమాట, ఆ మూలానికి వెళ్ళిపోతాం, అక్కడ లయం అయిపోతాం అనమాట. ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తూ ఉందో, ఎక్కడ ప్రారంభమైందో ఆ శబ్దము, అక్కడ లీనమైపోతాం. అదొక పద్ధతి. అంటే తేలిక పద్ధతులు ఇవి. ఇటువంటి చాలా సునాయాసంగా హరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు చాలా సునాయాసంగా. ఆ తదుపరి ఏమని సంకల్పిస్తున్నాం? అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? సంకల్ప హరి ఓ. తర్వాత ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అధ్వర్యుడు. దాని గురించి ముందు చెప్పుకోవాలి మనం. అధ్వర్యుడి గురించి చెప్పుకొని అప్పుడు మనం ఈ సంకల్పం ఏంటి అనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పికే తెలాంగ్ ఇచ్చిన వివరణ గురించి తెలుసుకుందాము. మనము అనేక రకముల వ్యాపకములతో పూజ చేసే ప్రదేశములకు చేరుకుంటాం. కావున మొట్టమొదటిగా మనలను మనము శుద్ధి చేసుకునవలసిన అవసరం ఉన్నది. అంటే రకరకాల ఆలోచనలతో వస్తాం మనం, రకరకాల వ్యాపకాలతో హడావుడిగా, ఇంట్లో ఏదో గొడవ జరిగింది, ఇంకా అట్లాగే వచ్చేసాం మేము పూజ దగ్గరికి. తర్వాత ఎవరో ఎక్కడో తిట్టారు, అట్లాగే వచ్చేసాం పూజ దగ్గరికి. ఇట్లాగా ఏదో మనం అనుకున్న పని కాలేదు, నిరాశలో ఉన్నాం, అలాగే వచ్చేసాం పూజ దగ్గరికి. ఇట్లా రకరకాలుగా వచ్చేసాం. మరి అట్లాగే ఉన్నామంటే అప్పుడు మరి ఈ పూజ మీద మనకి ఎంత అనుభూతి చెందగలుగుతాం? పూజ మీద దీని యొక్క ప్రభావం పడుతుంది, మన దాని యొక్క ప్రభావం పడుతుంది. ఈ అశుద్ధము అన్నట్టుగా పూర్తిగా పూజ చేసే దృక్పథంతో మనలను మనము శుద్ధి చేసుకునవలసిన అవసరం ఉన్నది. మరొక వ్యాపకము లేకుండా, అంటే మనము ఏ ఆలోచన లేని ఖాళీగా ఉన్న స్థితిలో ఉన్నచో, అంటే ఆ పూజ చేసే చోటకి రాగానే ఆ బయటే ఈ మొత్తం వదిలేసేసి, ఇవి జరగక ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో అట్లాగా, మనల్ని ఎవరో తిట్టారనుకున్నాం కదా, తిట్టక ముందు మనం ఎలాగున్నాం అట్లాగా. అలాగే ఇంట్లో గొడవ జరిగింది, గొడవ జరగక ముందు ఎలాగున్నాం? ప్రశాంతంగా ఉన్నాం. తిట్టక ముందు ప్రశాంతంగా ఉన్నాం. ఏదో మనం అనుకున్నది జరగలేదు, నిరాశ వచ్చింది, అది మనం అనుకున్న దానికన్నా ఇంకా ముందు స్థితి ఏంటి? ప్రశాంతత. అట్లా ప్రశాంతంగా లోపలికి అడుగు పెట్టడం. మరొక వ్యాపకము లేకుండా, అంటే మనము ఏ ఆలోచన లేని ఖాళీగా ఉన్న స్థితిలో ఉన్నచో అప్పుడు ఉన్నత దివ్య శక్తులు మన ద్వారా పనిచేయటకు వీలవుతుంది. మరి వేణువు ఎలాగ ఊతున్నారు? లోపలంతగా డొల్లగా ఉండటం వల్లే కదా, లోపలంతా ఖాళీ. అందువల్ల వేణునాదం మనకి ఎంతో శ్రావ్యంగా మనం వినగలుగుతున్నాం. ఎవరు ఊతున్నారు? కృష్ణుడు ఊదుతున్నాడు. అంటే మనందరము వేణువులుగా మారిపోతే మనల్ని మన వేణు అనే మనల్ని ఆయన ఊదుతూ ఉంటాడు. ఇప్పుడు మన జీవితమే ఒక సంగీతం లాగా అయిపోతుంది అనమాట, వేణునాదం లాగా అయిపోతుంది. అంటే అది దేనికి సంకేతంగా ఇచ్చారు? మన షట్చక్రాలు, సహస్రారము. అంటే కిందేమో 6 హోల్స్ ఉంటాయి, 6 రంధ్రాలు. పైన ఊదే చోట ఒక రంధ్రం ఉంటుంది. ఆ ఊదేది సహస్రారం అయితే మిగతా 6 షట్చక్రాలు అనమాట. వీటన్నిటినీ చక్కగా ఆయన ఊదుతూ ఉంటే ఒక క్రమబద్ధంగా, ఛందోబద్ధంగా అయిపోతుంది అనమాట, లయబద్ధంగా, రిథమిక్గా. అంటే మన జీవితం అలాగా అయిపోతుంది అనమాట. కాబట్టి మనం ఖాళీగా ఉండాలి అనేది ముఖ్యంగా ఈ పూజ చేసే చోట మన ద్వారా పని చేయటకు వీలవుతుంది.
ముందుగా హరి ఓం అనే ప్రార్థనతో అధ్వర్యుడు పూజ మొదలు పెడతారు. అధ్వర్యుడు అనగా పూజ నిర్వహించేవారు. లీడర్ అమాంగ్ ఈక్వల్స్, ఇది ఒకటి చాలా గొప్ప మాట, ఇది గొప్ప వాక్యం. లీడర్ అమాంగ్ ఈక్వల్స్, అందరూ సమానులే, కానీ ఈయన నాయకుడుగా ముందుండి నడిపిస్తున్నాడు. అది అందరూ సమానులే. పూజ చేసే ప్రదేశంలో చేరిన వారందరూ సమానులే, కానీ వారిలో ఒకరు ముందుండి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఈ మధ్యనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో కూడా ఈ మధ్యలో ఒక వివాదం తలెత్తింది. మీ అందరూ మీరు వినే ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి అంటే చాలా గొప్పవాడు, సర్వస్వతంత్రుడు, ఆయన నిర్ణయములే అందరికీ శిరోధార్యములు అని ఒక వాదన బయలుదేరగా ఆ న్యాయమూర్తులలో కొంతమంది దాన్ని వ్యతిరేకించి న్యాయమూర్తులు అందరూ సమానులే, కానీ ప్రధాన న్యాయమూర్తి ముందుండి కొన్ని అదనపు బాధ్యతలను తీసుకుని మొత్తము అందరినీ నడిపేవాడు అని ప్రకటించడం జరిగినది. అందరూ ఈక్వల్, అందరూ లీడర్ అమాంగ్ ఈక్వల్స్ అనమాట అధ్వర్యుడు అంటే. ఆయన ఏదో గొప్పవాడుగా అక్కడ ఉన్నాడు. ఇక అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మనందరం కలిసి చేస్తున్నాం అనే భావన పోతుంది. అక్కడ కూర్చుని ఒకడు పూజ చేస్తున్నాడంటే వాడి మీదకి పెట్టేస్తాం మొత్తం బాధ్యత, వాడు చూసుకుంటాడులే, అంటే గుళ్ళో పూజారి చూసుకుంటాడులే అన్నట్టుగా. ఇక మనకు బాధ్యత ఏముండదు, శుభ్రంగా కూర్చుని ఉంటాం అలాగా. అట్లా భావనలో ఎంత తేడా వచ్చిందో చూడండి. ఆయన కూడా మనలాగానే, కాకపోతే కొన్ని విషయాలు ఆ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా చేద్దామని మనందరితో చేపిస్తున్నాడు. అట్లాగా అర్థం చేసుకోవాలన్నమాట. లీడర్ అమాంగ్ ఈక్వల్స్, అధ్వర్యుడు కూడా మనందరితో సమానులే. అధ్వర్యుడని ప్రత్యేకంగా ఆయన్ని పైకి కూర్చోబెట్టడం ఏం లేదు. అంటే అప్పుడు మనది కూడా బాధ్యత అవుతుంది అనమాట. అతన్ని మనం ఊహించిన దాన్ని బట్టే మన యొక్క భావన మారిపోతుంది. అతను మనలాంటి వాడే, కాకపోతే ఆయన అక్కడ కూర్చున్నాడు, ఏదో ఒక మరి ముందు నడిపించేవాడు ఒకడు ఉండాలి కదా. కాబట్టి అట్లా కాకుండా పూజ చేస్తాడండి ఆయన, మనం ఊరికే ఇక్కడ కూర్చుని వింటూ ఉంటాం అని అంటే మరి ఎంత తేడా వచ్చేసింది. దీంట్లో మనకి అసలు ఏ బాధ్యత లేకుండా పోయింది. దాంట్లో పూర్తి బాధ్యత మనది కూడా ఉంది. అదనపు ఎవరికైనా ఇదే విషయము చెల్లుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానముగా జరిగేది ఏమిటి అంటే, అక్కడ చేరిన వారు అందరి విల్స్, సంకల్పములు అన్ని ఏకముఖముగా ఒకే సంకల్పముగా మారి ఒకే లక్ష్యము కోసము పనిచేయటం అనేది జరుగుతుంది. ఇంతమంది ఒక 10 మందో 20 మంది ఉంటే ఎవరి సంకల్పాలు వాళ్ళే, ఎవరి విల్ పవర్ వాళ్ళదిగా ఉంటుంది కదా, ఎవరి బుద్ధి వాళ్ళదిగా, ఎవరి ఆలోచన వాళ్ళదిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మొత్తం అన్నిటినీ కలిపి ఆ లీడర్ ఏం చేస్తాడనమాట, అధ్వర్యుడు మొత్తం అందరి విల్స్, తన విల్లు కలిపి, తన విల్లులో అందరి విల్స్ కలిపేసి మొత్తం ఒక విల్లుగా, ఒకే సంకల్పంగా, ఒకే లక్ష్యముగా అక్కడ చూసుకుంటూ వస్తాడనమాట ఆయన. అట్లా చేయటానికి ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు అనమాట. లీడర్గా అనగా ఆధ్వర్యుడిగా ఉన్నవారు ఆ విధముగా అందరి సంకల్పములను ప్రధాన సంకల్పముతో కలిపి ఒకే సంకల్పముగా చేయుట ప్రధాన కర్తవ్యమై ఉన్నది అన్నమాట. తర్వాత ఆ మంత్రాలు ఏంటో చూద్దాము. 7:30 అయిందా? సో ఎలా పరిశుద్ధులు అవ్వాలి అనేది మంత్రం ఉంది. అపవిత్ర అర్థం వరకు తెలుసుకుందాము, దాని వివరణ మనం తరువాతి పాఠంలో తెలుసుకుందాం. అపవిత్ర అపవిత్రుడైనను, పవిత్రోవా పవిత్రుడైనను, సర్వావస్థాన్ గతోపివా ఎల్ల అవస్థలు పొందినవాడైనను. అంటే అపవిత్రుడు, పవిత్రుడు అదొక స్థితి, ఇదొక స్థితి. అట్లాగే కాకుండా ఇంకా ఎన్నో రకాల స్థితులు ఉంటాయి, 360 డిగ్రీలు ఉన్నట్టుగా.
ఎల్ల అవస్థలు పొందినవాడైనను యహ ఎవడు పుండరీకాక్షం పద్మము వంటి నేత్రములు గల దేవుని స్మరే ధ్యానించును సహ అతడు బాహ్యాభ్యంతర లోపల వెలుపల కూడా శుచిహే పరిశుద్ధుడు. అంటే పుండరీకాక్షుణ్ణి ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే స్మరిస్తారో, అప్పుడు ఇంకా అపవిత్రుడు లేదు, పవిత్రుడు లేదు, ఎటువంటి స్థితి లేదు, ఆ స్థితి ఈ స్థితి అని లేదు, ఏదీ లేదు. పుండరీకాక్ష అనేటప్పుడు కల్లా మొత్తం అంటే ఇనుప ముక్క అయస్కాంతం దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు కల్లా ఏమైంది? అయస్కాంతం అయిపోయింది. ఇంకా ఇనుప ముక్క మరి అయస్కాంతం అందా, నువ్వు శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు వేసుకుని రా పోపో, ఏంటి ఇట్లాగున్నా మడ్డి అశుభ్రంగా ఒళ్ళంతా మురికి గందరగోళంగా ఉన్న పోపో అందా? లేదు. వచ్చింది వెంటనే ఒళ్ళో వేసుకుంది. తను కూడా మనకి అయస్కాంతం లాగా మారిపోయింది. అదనమాట పుండరీకాక్ష అని ఎవరైతే ధ్యానిస్తారో, స్మరిస్తారో వెంటనే అదనమాట. అది ఇంకా దీని గురించిన వివరాలు మనం వచ్చే క్లాసులో చెప్పుకుందాం. ఓకే, బాగుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకంతో మనం ఈ గంట సేపు తయారైనటువంటి ఆ దివ్య శక్తి మొత్తానికి పంచబడుతుంది అనమాట ఈ శ్లోకంతో, ఈ చిట్ట చివరి శ్లోకంతో. అంటే ఈశ్వరార్పణమస్తు అన్నట్టుగా అనమాట. సర్వం ఈశ్వరార్పణమస్తు. ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదములు. వెరీ గుడ్. కష్టపడి మీరు చెప్తుంటే వినడానికి కూడా బాధపడడం ఎందుకుంది, చక్కగా వివరణిస్తున్నారు. చాలా ధన్యవాదాలు రాఘవరావు గారు. రాజుగారు మాట్లాడండి. నమస్తే రాజు గారు. మాట్లాడండి రాజు గారు. కంగ్రాచులేషన్స్. నమస్తే. నమస్తే రాజు గారు. మీ దర్శనం కలిగించండి. కనిపించట్లేదు అంకుల్. రాజు గారు మీ దర్శనం కలిగించండి. ఇంకేమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి రాజు గారు. ఏదో నా ఫోన్ మాట వింటలే, అన్మ్యూట్ వీడియో. అవునా? ఓకే, వాయిస్ అయినా చాలు మాకు. మీ వాయిస్ వింటేనే మాకు మీ యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. చెప్పండి. ఆయనకి రావట్లేదు. ఇంకెవరన్నా మాట్లాడతారండి? కొంతమంది సెల్లులో ఇబ్బంది పెడుతూ ఉంటాయి మధ్యలో. అందరూ ధ్యాన స్థితిలో ఉన్నారేమో అనుకుందాం. పూజలో ఇన్వాల్వ్ అయిపోయారు, ఇమ్మర్స్ అయిపోయారు. ఓకే, అన్న మాట్లాడతారండి? మ్యూట్ తీసుకుని మాట్లాడండి. మాకు వాయిస్ వినిపించట్లేదమ్మా. థ్యాంక్ యూ సార్.
వినిపించట్లేదా? మాకు వినిపిస్తోందండి మీది. మీటింగ్ క్లోజ్ అయిన తర్వాత మా వాయిస్ ఏం వినిపించట్లా. ఓకే అమ్మా, మాకు వినిపిస్తోంది. కంగ్రాచులేషన్స్ సాయి లీలా అండ్ స్పీకర్ రాఘవ్ గారు. నమస్తే. ఓకే, మాకు వినిపిస్తోంది క్లియర్ గానే మీరు మాట్లాడేది. చెప్పండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అడుగు. థ్యాంక్ యూ అండి సార్. మరి గ్రేట్ వర్క్. గ్రేట్ వర్క్ క్లాసెస్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? గట్టిగా అడుగు, రాఘవరావు గారు ఏదో అడుగుతున్నారు వాళ్ళు. ఏమంటే గట్టిగా అడుగు. గ్రేట్ వర్క్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు సావిత్రి ప్రూఫ్ రీడింగ్ జరుగుతూ ఉందండి. అది మొత్తం 800 పేజీలు. ఇప్పటికి 500 పేజీలు అయింది. ఇంకొక 300 పేజీలు ఇంకొక నెల లోపు అయిపోతుందండి. అది అవ్వగానే మొదలెడదాం. అది విడిగా నాకు ఫోన్ చేయండి, ఇక్కడ కాదు దీంట్లో. అంటే మళ్ళీ నాకు విడిగా ఫోన్ చేయండి, నేను చెప్తాను. అలాగే అలాగే సార్. ఇంకేమన్నా మాట్లాడతారండి? ఓకే అండి, రాఘవరావు గారు ధన్యవాదాలండి, చక్కగా వివరణ ఇస్తున్నారు. భారత సమాజ పూజ ఫీల్ ఎట్లా చేస్తే, ఎట్లా సామూహికంగా ఎందుకు చేయాలి, చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటనే చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. సో నెక్స్ట్ థర్స్డే మళ్ళీ థియాసఫీ స్టడీ భారత సమాజ పూజ రహస్య ప్రకాశంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.